నువ్వు మారడానికి, అలాగే నిన్ను మార్చడానికి ఏ భగవంతుడు రానవసరం లేదు. ఒక్కటి మాత్రం నిజం, కాలం పరీక్షిస్తుంది. కాస్త ఓపిక పడితే ఆ కాలమే నీకంటూ ఒక దారిని తప్పకుండా చూపెడుతుంది. అర్థమైందనుకుంటా. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు కార్చే ప్రతి కన్నీటి చుక్కకి, ప్రతి దానికి కూడా ఒక సమయం, అలాగే ఒక సమాధానం తప్పకుండా వస్తుంది. గుర్తుంచుకోండి, నీ కష్టాలు, అలాగే నీ బాధలు నీ లక్ష్యానికి ఏమాత్రం అవసరం లేదు. దానికి కావాల్సింది కేవలం నీ శ్రమ, అలాగే నీ సమయం మాత్రమే. ఒక విత్తనం దాని ముందున్న అవరోధాలను దాటి ఎలాగైతే ఒక పెద్ద మహావృక్షంలా ఎదుగుతుందో, సరిగ్గా అలాగే నీ ముందున్న సమస్యలని దాటుకుంటూ ఎదురయ్యే ఓటములని పక్కన పెడుతూ నీ ప్రయత్నాన్ని కొనసాగించు. అప్పుడే నీకు విజయం లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు చెమట చిందించేలా కష్టపడకపోతే మాత్రం వయసు బాధ్యతలు పెరిగే కొద్దీ ఆ చెమట స్థానంలో రక్తాన్ని చిందించాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుంది. అర్థమైందనుకుంటా. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నీ ఆశయం గొప్పదైతే మరో అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇక అలు పెరగని ప్రయాణాన్ని ఇప్పుడే మొదలుపెట్టు. నీ జీవితాన్ని ఒక నది ప్రవాహంలా వెళ్ళనివ్వు. ఒక నదికి మలుపులు ఎలాగో నీ జీవితానికి కూడా గెలుపు అలాగే వస్తుంది. నువ్వు కోరుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అంటే ముందుగా కోల్పోయిన దాని గురించి ఆలోచించడం మానేయాలి. అర్థమైందనుకుంటా.